తెలంగాణలో బాసర సరస్వతి అమ్మవారి ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయంలో అమ్మవారి చెంత చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే విద్యాబుద్ధులు దండిగా వస్తాయని భక్తుల అపార నమ్మకం. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఇందులో భాగంగా అక్షర శ్రీకార మండపంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు చేస్తుంటారు తల్లిదండ్రులు. మాఘ శుద్ధ పంచమి నాడు అక్షరాభ్యాసం జరపడం శాస్త్రీయం. శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా పిలుస్తుంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు. దీన్ని భారతదేశం మొత్తం ఎంతో విశేషంగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతీదేవిని పూజిస్తారు. మాఘశుద్ధ పంచమి నాటి నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఇంతటి మహోన్నతమైన రోజును అమ్మవారి ఆలయంలో జరుపుకోవడానికి వస్తే ఆలయంలో అసలు సౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారి జన్మ నక్షత్రం వసంత పంచమి కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు చేరుకొని అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. బాసర పుణ్యక్షేత్రంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి. వేకువజామునే శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంత పంచమిని పురస్కరించుకొని భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అక్షరాభ్యాస పూజలు మొదలయ్యాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 2 గంటల నుంచి లైన్ లో ఉన్నామన్నా. ఇక్కడ వరకు చిన్న పిల్లలకి ఒక చిన్న సదుపాయాలు లేవు. ఇక్కడ వీళ్ళందరికీ చెప్తున్నా, ఓ కెమెరా అటు తిప్పో బాబు, వీళ్ళందరికీ చెప్తున్నా కానీ వీళ్ళు ఎవరు కూడా ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఏం సంబంధం లేనట్టు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే చేస్తున్నారు, వీళ్ళు సిబ్బంది ఇలాగే చేస్తున్నారు. అది చిన్నపిల్లలకి ఇంత లేడీస్ వచ్చారు, ఇంత చిన్నపిల్లలు ఉన్నారు, తోపులాటలో పిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుంది, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సరైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని అస్సలు ఒక 1% కూడా సదుపాయాలు లేవు. ఇక్కడ సిబ్బందికి చెప్తున్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు, డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నా పట్టించుకోవట్లేదు. బుధవారం వేకువజాము నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానాల్ని ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. బాసర ఆలయానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేసుకుంటే చదువుల్లో ముందుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇందుకుగాను ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు ప్రాంతాల నుంచి 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు 100% రిజల్ట్ రావడానికి, అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. అయితే అనుకున్న వాళ్లకన్నా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మన హిందువుల టెంపులేనా ఇది? మన హిందువుల టెంపుల్ ఒక్కళ్ళన్నా సిస్టమేటిక్ ఉన్నారా? బ్రాహ్మణ్స్ కరెక్ట్ లేరు, పోలీసు వాళ్ళకి ఒక్కరు చెప్తే సో పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. అసలు ఇది టెంపుల్ అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారు? ఎలాంటి అసౌకర్యం కలిగింది సార్? అసలు మా గేట్ తీయక పిల్లలు ఒక 4 గంటలు ఏడ్చిర్రు. ఏడిమంటే పోలీసు వాళ్ళు వెళ్తే పెప్సీ దాకా కూడా కూర్చుంటారు, ఫోన్లు చూసుకుంటారు. వీళ్ళు ఫోన్లు చూసుకుని కూర్చుంటారు కదా, వీళ్ళు జీతాలు తీసుకునేది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము కరీంనగర్ నుంచి వచ్చాం. కరీంనగర్ నుంచి నిన్న నైట్ వచ్చిన మనుషులు వారికి మేము పిల్లలు అన్నది పోలీసు వాళ్ళు ఫోన్ చూసుకుని మాట్లాడుతుంది కదా. బ్రాహ్మణులు అక్కడ అక్షరాభ్యాసం పెట్టమంటే అక్షరాభ్యాసం మేము పెట్టాం. ఇంకా పోలీసు వాళ్ళు ఎందుకు దోసుకొచ్చినండి ఇక్కడ హిందువులను? వాస్తవానికి ఈ గుడి చైర్మన్ వాళ్ళు చైర్మన్స్ కరెక్ట్ లేడు. చైర్మన్ కరెక్ట్ ఉంటే అందరు ఇసుకు కాదు, చైర్మన్ కరెక్ట్ లేడు, వివో లేడు, ఎవరు కరెక్ట్ లేరు. కరెక్ట్ ఉన్న వాళ్ళే ఇంతసేపు టెంపుల్ ఎందుకు తీయారు? పోలీసు వాళ్ళు పెప్సీలు కూడా కూర్చుంటే పిల్లల పరిస్థితి ఏంది? గంటల కొద్దీ క్యూ లైన్ లో భక్తులు నిలబడడం వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆలయ సిబ్బందికి పలుమార్లు కంప్లైంట్ చేసినా కానీ సిబ్బంది పట్టించుకోలేదని భక్తులు తెలిపారు. తోపులాటలో చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 నుంచి 3 లైన్లు ఒకే వరుసలో రావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తే ఆలయ అధికారులు కనీస ఏర్పాట్లు కూడా కల్పించకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ఈవో విజయరామారావు మాట్లాడుతూ వసంత పంచమి సందర్భంగా అనుకున్న దానికన్నా ఎక్కువ భక్తులు తరలి వచ్చారని చెప్పారు. అందువల్ల కొంతమేర ఇబ్బంది కలిగిందని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం 2 బయో టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. 1000 లీటర్ల పాలను కూడా అందుబాటులో ఉంచామని వెల్లడించారు. భక్తుల కోసం నీళ్ల సదుపాయం కూడా అందుబాటులో ఉంచామన్నారు. అక్షరాభ్యాసానికి ఎక్కువ సమయం పడుతోందని, దీనివల్ల కొంత సంయమనం పాటించాలని ఈవో వివరణిచ్చారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల అక్షరాభ్యాసానికి ఎక్కువ సమయం పడుతోందని ఈవో వివరణ ఇచ్చారు. ఓం నమో సరస్వతి నమః. ఈరోజు వసంత పంచమి సందర్భంగా మనకు అనుకున్న దానికంటే అధిక భక్తులు వచ్చారు. అందువల్ల కొంచెం ఇబ్బంది జరిగిండొచ్చు, కానీ మేమైతే అన్ని ఏర్పాట్లు చేసాము. క్యూ లైన్లు చేసాము. క్యూ లైన్లలో మొట్టమొదటిసారిగా కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టాయిలెట్ సరిగా లేవనే ఉద్దేశంలో 2 బయో టాయిలెట్ బస్సులను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అవి కాకుండా
పాలు అంటే మేము దగ్గర 1000 లీటర్ల పాలు కూడా సప్లై చేయడం, అంటే ఇంతమందికి అన్ని పాలు సరిపోతాయని మేము కూడా అనుకోలేదు. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రావడం వల్ల ఇబ్బంది జరిగింది తప్ప మేము చేసింది కాదు. అది బిస్కెట్స్ కూడా పెట్టాం, వాటర్ పెట్టాం, వాటర్ క్యాన్లు మీకు కూడా కనబడుతున్నాయి, వాటర్ క్యాన్లు కూడా పెట్టాం. అది కాకుండా అక్షరాభ్యాసానికి ఎక్కువ సమయం పడుతుంది, అంటే 30 మినిట్స్ అక్షరాభ్యాసం సమయం పడుతుంది, దర్శనానికి ఒక 30 మినిట్స్ పడుతుంది. అంటే ప్రతి దేవాలయంలో ఈ ఇబ్బంది ఉండదు, అది కేవలం దర్శనాలే ఉంటాయి. మా దగ్గర 2 అంటే ఒకటి మంటపంకు రావాలి, అక్షరాభ్యాసం చేసుకోవాలి, మళ్ళీ అర్చకులు వారి మీద తొడ మీద కూర్చోబెట్టుకోవాలి, వారు రాయించాలి. ఇంత సమయానికి కొంచెం ఇబ్బంది పడడం కామన్, అది కొంచెం అర్థం చేసుకోండి. తర్వాత మేము అధికంగా అర్చకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ప్లస్ మండపాలు కూడా ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది.